Ram, thank you so much for joining us. Great. It's a pleasure to have you on Film Companion. అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు రామ్ని కలవాలంటే అది చాలా పెద్ద మూమెంట్ రావాలన్నమాట. అసలు ఐ థింక్ యు ఆర్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైవేట్ పర్సన్స్ ఆఫ్ కమ్ అక్రాస్ ఇన్ రియలీ లాంగ్ టైమ్. ఎక్కడో ఒక చిన్న 2 షేడ్లు ఉన్నాయన్నమాట. అంటే తెర తెర మీద కనిపించే రామ్కి బయట ఉండే రామ్కి చాలా చాలా తేడా ఉన్నట్టుంటది. But how did pandemic affect you, man? Like, was it a natural transition for you? I guess it was the same with everyone. Kada. Initially, it was all confusing, yet exciting, yet confusing. But then later on, you're like, okay, time but you calm down and you're like, okay, let's relax. Everyone's calm and after a point, you get a little restless, and then you're like, okay, now we have to start work. We have to start doing something. I have to, start going out. So yeah, it's been the same with everyone, I guess. అంటే ఏదో పాయింట్ లో మీకు కూడా లాస్ట్ ఇయర్ రెస్ట్లెస్ అయిపోయారు, లైక్ హావ్ టు స్టార్ట్ వర్కింగ్, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని? వర్కింగ్ ఒకటే కాకుండా ఫర్ మీ వి హ్యాడ్ రెడ్ కదా రిలీజ్, సో లైక్ కాన్స్టెంట్లీ ఆన్ అవర్ టోస్. ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు రిలీజ్. సో ఇట్ వాస్ ఆల్ అంటే రిలీజ్ అయిపోయి ఉంటే దట్స్ డిఫరెంట్ థింగ్. దెన్ యూ సిట్ డౌన్, యూ లిసన్ టు స్క్రిప్ట్, యూ డు దిస్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్. సో ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ చేసేస్తే అగైన్ కుడ్ బికమ్ స్టేల్. అసలు ఏంటి ఆ ప్లానింగ్ కానీ అది కానీ. సో ఇట్ వాస్ లిటిల్ ట్రికీ. సో వీ వర్ ఆన్ ద లుక్ అవుట్ కాన్స్టెంట్లీ అండ్ యా ఫైనల్లీ వి ఆర్ అవుట్. యాక్చువల్లీ మీ మూవీ ఇట్ వాస్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ రిలీజ్ కదా, అంటే లాక్డౌన్ అనౌన్స్ చేయకముందు. అండ్ దెన్ యూ హెల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ ఎ రియలీ లాంగ్ టైమ్. అంటే మధ్యలో దేర్ వాస్ అ డిబేట్, ఇది ఓటీటీలో రిలీజ్ చేయాలా లేకపోతే షుడ్ బి వెయిట్ ఫర్ థియేటర్స్. అండ్ వాట్ స్టాప్డ్ యూ ఫ్రమ్ టేకింగ్ దట్ ప్లంజ్ అండ్ రిలీజింగ్ ఆన్ ఓటీటీస్ at that point of time? Basically, this film, especially when we are shooting a film, ఒక రైటర్ రాసుకున్నప్పుడు కానీ నుంచి, ఒక డైరెక్టర్ అనుకున్నప్పుడు కానీ నుంచి, ఒక యాక్టర్గా చేస్తున్నప్పుడు కానీ నుంచి, ఒక ప్రొడ్యూసర్గా స్పెండ్ చేస్తున్నప్పుడు కానీ నుంచి, ఒక డిఓపి చూస్తున్నప్పుడు కానీ నుంచి, ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు కానీ నుంచి, ఎవ్రీ వన్ కీప్స్ ద బిగ్ స్క్రీన్ ఇన్ మైండ్. Big screen experience. Like, see, I'm not against OTT or anything. OTT is also good because you reach a larger, the scale is completely different as well. స్నాప్ ఆఫ్ ఫింగర్ తో అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం, అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ వచ్చేస్తున్నాం. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ అండర్స్టాండ్ గ్రాఫిక్ టర్మ్స్ లో చూస్తే, ఓటీటీ ఇస్ లైక్ అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వేర్ మన ప్రపంచంలోకి ఒక సినిమాని తీసుకొస్తున్నాం. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ వర్చువల్ రియాలిటీ. యు ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ వరల్డ్. దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, యు నో వాట్ ఐ మీన్. సో ఈ సినిమా కూడా అనుకున్నప్పుడు, బిఎట్ ఒక సీన్ కానీ, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక సెటప్ కానీ, ఒక డాన్స్ మూవ్ కానీ, we were thinking of, okay, ఇది థియేటర్ లో ఎక్సైట్ చేస్తుంది, this would really look good on screen. So అంత హోప్స్ అన్ని పెట్టుకుని సడన్ గా ఓటీటీ అంటే, we wanted to hold on to it as long as we could. It wasn't easy, even for Pendangar was a producer. We were paying. It was like a complete project. మొత్తం అయిపోయి కరెక్ట్ గా జస్ట్ మేము ఏదైతే బిగ్ స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేసామో, అది ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వాలి అనే ఒకే ఒక్క పాయింట్ కోసం ఒక 1 year ఆయన కూర్చుని, లేదు, ఐ పే ఇంట్రెస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు, బట్ ఐ వాంట్ ద ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్, వాట్ వీ ఆల్ ఎంజాయ్డ్ అనే దాంట్లో అనుకున్నాం. సో దట్స్ ద రీజన్ వై వీ హెల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. అండ్ ఫైనలీ సంక్రాంతికి, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్సైట్మెంట్ కదా. ఇఫ్ యూ గో ఆన్ రోలర్ కోస్టర్ రైడ్, యూ కమ్ బ్యాక్, మన నచ్చిన కూడా నువ్వు కూడా అక్కడ నువ్వు బాగుంది అనే ఫీలింగ్ లో ఉన్నావు. So sharing of excitement, sharing of happiness is what this was all about. I mean, incidentally, as recently as 2 weeks ago, chala news items వచ్చాయన్నమాట. అంటే you're still not sure whether Sankranti is the right time to release, should we wait till summer maybe. And I read somewhere that there were COVID cases among your friend circle, so you were obviously spooked out, right? Like you were concerned about health and all that. So but why this final decision to release the film for Sankranti? COVID, yeah, my mom, my brother, అందరికి COVID వచ్చింది. So that was lockdown time lo. Okay. And I think cases of, that was mid lockdown, June, July, peak lo ఉన్నప్పుడు. Right. But now I think the COVID cases have come down and everything's opening up and everyone's everywhere. Manaru చెప్తున్నారు, ఏదో మాల్ లో, ఫుడ్ కోర్ట్ లో అసలు రికార్డ్ కలెక్షన్స్. అసలు కోవిడ్ ముందర కూడా అంత రాలేదని, అంటే అంతమంది జనాలు వచ్చేస్తున్నారని చెప్పి.
So it's good that people are coming out, but at the same time, see, COVID is not something that you suffer alone. You spread it to people. So social responsibility around that. Don't wear a mask just for yourself. Wear a mask for people around you as well. So safety measures తీసుకుంటూ I think we should go on with our lives. Right. Is what I think. You've just made peace with it. Is that what you're saying? Yeah, learn to live with it. Vaccines వస్తున్నాయి. Eventually it'll all go, but Yeah. ఈ టైంలో you can't sit at home and you have to go on. After a point, you just can't sit at home. No? We have to get mentally we'll all go crazy. So yeah. Right. Ram, let's talk about Red, okay? But before we dive into this film, I remember, I think 3 years ago when we met, you told me that one of the best experiences Yes, you I had, said, huh? Okay. ఇప్పుడు hyper time lo anukunta, or maybe sometime around that. Okay. You just took off on a holiday to Europe. You were staying at some backpackers place, something like that, and you were learning to cook or traveling. Something like that happened in Europe, I believe. And I don't know if too many people know about what you do off screen, but then on screen you're the energetic star and everybody wants you to be energetic all the time. So is it like, are you saving up all your energy from your real life to explode on screen? No, that's what I wanted to ask you. లేదండి బేసిక్లీ బయట కూడా కొంతమంది మీట్ అయినప్పుడు ఐ సీ ఇట్ ఇన్ ద ఫేస్ అంటే సినిమాలో అంత ఎనర్జెటిక్ ఉంటారు బయట ఎందుకు అలా ఉంటారు నువ్వు బయట బయట వెరీ నో సో బేసిక్లీ సినిమాలో ఎనర్జీ అనేది ఐ థింక్ ఇట్స్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు క్రికెట్ అంటే నచ్చినాడు డల్గా ఇప్పుడు క్రికెట్ ఆడతాడు, ఒక ఎక్సైట్మెంట్తో ఆడతాడు. సో వాడు క్రికెట్ అలాగో నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఎక్సైటింగ్, దట్స్ మై ఎక్సైట్మెంట్, దట్స్ మీ గివింగ్ ఇట్ మై ఆల్ ఫర్ ద క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ కావాలంటే ఐల్ గివ్ ఇట్ మై ఆల్, లేదు అనుకుంటే సంథింగ్ లైక్ నేను శైలజ, దట్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్. So it all depends on but excitement is mine. Okay, right. 18 films in about 15 years in your career, right? ఇప్పుడు కూడా జనాలు మాట్లాడేటప్పుడు దిస్ స్టార్ట్ విత్ దేవదాసు, అండ్ దెన్ రెడీ అండ్ కందరిగా, and then Nirnu Shailaja and Ismat Shankar, right? So you've had this really good family dramas and action dramas working in your favor. కానీ ప్రతి హిట్ తర్వాత ఒక 2-3 ఫిల్మ్స్ దే డోంట్ మీట్ ఎక్స్పెక్టేషన్స్, దెర్ ఇస్ అ స్మాల్ గ్యాప్, అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ అగైన్ విత్ అ బిగ్ బ్యాంగ్, రైట్? ఈ ప్రెషర్ ఎప్పుడు ఉండిందా ఈ 15 years లో? లైక్ ఆర్ యూ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వాట్ వర్క్స్ ఫర్ యూ, వాట్ ఈస్ ద రైట్ మూవ్ ఫర్ యూ? వాట్ వర్క్స్ ఫర్ మీ ఐ కెన్ ఫిగర్, వాట్ వర్క్స్ అనేది నోబడీ కెన్ ఫిగర్. ఈ సినిమా 100% ఆడద్ది అని 100% చెప్పగలంటాడు దేవుడు ఇండస్ట్రీలో. You know what I mean? No one can predict that. But again, yeah, highs and lows అనేది, see, Devdas was a blockbuster for any debutant, one of the highest. ఇది కట్ చేస్తే జగడం, it didn't work well, కానీ ఇప్పటికీ జగడం అని మాట్లాడుకుంటాం. So technically జగడం worked for me because జగడం was in between Devdas and Reddy. Both were blockbusters, but people speak more about జగడం than these two blockbusters. That age was very confusing. అంటే సినిమా చూడలేదు కానీ దాని గురించి మాట్లాడుతున్నారు, ఏంట్రా అసలు అట్లా అనే పాయింట్ లో. బట్ అగైన్ సీ, దట్స్ వేర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ లెర్న్ దట్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎగిరి గంతులే ఎక్కర్లేదు, అట్ ద సేమ్ టైం డౌన్ అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళక్కర్లేదు, యూ మెయింటైన్ అ బ్యాలెన్స్. సో బికాస్ బ్యాక్ టు బ్యాక్ అంటే ఎక్స్ట్రీమ్స్ చూసిన తర్వాత యూ అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ నాట్ హౌ యూ హ్యావ్ టు గో అబౌట్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్. యా, బి ఎక్సైటెడ్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్, ఓకే, calm down, relax, understand what went wrong and go ahead. But have there been any instances in recent years where the script చదివినప్పుడే మీకు అర్థమైపోయింది like this is a perfect script for me, and but then it probably won't work at box office? Like, have there been cases like that? See, things where I'm sure that ideas that are exciting but I'm sure that wouldn't probably work at the box office, I wouldn't sign, because by the end of the day it is not my hobby. నేను సరదాగా నా కోసం చేసుకున్నట్టు కాదు. నేను దిస్ ఇస్ ఎక్సైటింగ్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్, దిస్ ఇస్ మై ప్యాషన్, ఎవ్రీథింగ్. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏదైతే ఎక్సైట్ అవుతానో, స్క్రిప్ట్ విని నేను ఇవాళ ఓకే అన్నానంటే దర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ మై వన్ డెసిషన్. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. నేను ఊరికే ఏదో ఎక్సైట్ అయిపోయి ఐడియా బాగుంది చేసేస్తాను కూడా. ఐడియా బాగుంది, ఇస్ ఇట్ వయబుల్, అవి కేటరింగ్ టు లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, అసలు ఏంటి, ఆల్ దాట్ ఆల్సో యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. But that is still secondary. First is it exciting me or not?
So box office also matters. Like how many people are you catering? Have you been able to draw a line between your work and ఆఫ్ స్క్రీన్? అంటే చాలా మంది అంటుంటారు నాకు సినిమానే ప్రాణం, 24 hours సినిమా గురించి ఆలోచిస్తుంటాను. Yeah, films work అని ఎప్పుడు అనుకోం. See, this is సాయంత్రం వెళ్ళి క్రికెట్ ఆడాలరా అని ఎవరు ఫీల్ అవ్వరు. సో అలాగే పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలరా నేను ఫీల్ అవ్వను. But at the same time, when I'm working, I love to be in that character. I love to think like another person. I like to become another person and be in that zone. When I'm not filming, as a total disconnected count. It's not about films for me. It's about I like to go travel, explore, learn, perspective, just different look at life in different angles. So that's what I enjoy the most, and that's where I draw inspiration from, and that I think that also helps me in playing my characters also. Because all incident jarigithe nenu okalaga react avutanu, meer avutaru. The reason why you reacted is because of your entire history. Maybe a chinnappudu edo jarugundachchu, or maybe your family, maybe your friends. It's all my perspective and your perspective. So that's how I like to be. Like cinema lenappudu, it's not about films, it's about. So I'm gonna go back to your previous film Ishmael Shankar. మీరు ఇందాకే చెప్పారు కదా, you like observing, taking in perspectives, and what perspective helped you play that character, or was it like complete Puri's creation? You just followed him. Of course, it's Puri Gar's creation only. But see, Ishmael Shankar has come out of some kind of frustration with me as an actor. అంటే అదే గుడ్ బాయ్ రూల్స్ చేసి ఆఫ్టర్ పని, even though హలో గురు ప్రేమ కోసమే worked in the box office and was successful. Somewhere I felt monotonous and it was like, okay, తెలిసిన ఆన్సర్లే మళ్ళీ ఎన్నిసార్లు రాస్తాం అనే ఫీలింగ్ వచ్చింది. You know what I mean? And even before I went to the shot, I knew what I was going to do. Okay. So అంటే షార్ట్ అయిపోయిన తర్వాత I had to come back and the exploration is gone. So somewhere I was frustrated and I explained the same thing to Puri garu. Like no script, అసలు సినిమా చేద్దాం లేదా కూడా కాదు. Casually got up and this is the kind of event. He was also in a similar mindset. So that's when we decided this is the mode, this is the zone that we are in right now. And industry అనేది అందరూ గుడ్ బాయ్ రోల్స్ అనేది ఒక ప్యాటర్న్ రాదు, including me. కాకుండా how do we break it, and why should only a hero have a love story? Why can't a villain have a love story అనే thought నుంచి, why can't a person with gray shades do it? అంటే కావాలని కాదు, maybe he's brought up like that. Right. So what cinema hit అయింది, and then I'm sure there are plans to make a sequel because it has an open ending. But then immediately after that you signed a film like Red, right, where you're playing dual roles, where you're doing a bit of both, a good boy and also a slightly gray character. Did it seem like a good follow-up after Ishmael Shankar, or చాలా independent గా డెసిషన్ తీసుకున్నారా రెడ్ సినిమా చేయాలని? See, follow-ups అనేది నేను ఎప్పుడు అంత గట్టిగా ఆలోచించాను. బికాస్ ఫాలోఅప్ అంటే ఇప్పుడు పూరి గారితో చేసాము, అంత ఇంత పెద్ద హిట్ అయింది, నెక్స్ట్ మార్కెట్, నెక్స్ట్ ఇంకో పెద్ద డైరెక్టర్ ఎవరు ఒకరికి ఎంత అడ్వాన్స్ ఇచ్చేసి లాక్ గోలంసి, దెన్ దట్ ఎక్సైట్మెంట్, వాట్ ఎవర్ ఎక్సైట్స్ మీ, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అనేది, దట్ విల్ టేక్ అ బ్యాక్ సీట్. చాలా మంది అడుగుతూ ఉంటారు, వై డోంట్ యూ డూ మోర్ ఫిల్మ్స్, వై డోంట్ యూ సైన్ మోర్ ఫిల్మ్స్ అంటే, for me signing 10 films can happen with a snap of a finger right now. All I have to do is just say yes ante, because I keep listening to tens of scripts. But it's not about doing films, it's about what makes ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసం నేను, okay, if you see my previous films also, last 4-5 films అన్ని పక్కన పెడితే completely different, like including my not only my physical appearance and body quantity. పండగ చేసుకో I was 63. Okay. Red I was 84. You see the difference? Right. Ishmael Shankar I was 68. A lot of effort goes into all of that, and that I'm doing for myself and people who come to watch my film. This is what I'm going through. A character and feel illa chestunante, there's experience I'm going through, I'm enjoying, and I want to share it with you. So that is my primary objective. ఇప్పుడు సినిమాలు, మార్కెట్, కమర్షియల్ అంటే that's a completely different ball game where script takes a back seat and ఇప్పుడు ఏ డైరెక్టర్ కి ఎంత మార్కెట్ ఉంది ఏంటి, that's a completely different ball game. అందుకనే నంబర్స్ గేమ్ లో అట్లోనూ ఎప్పుడు కాంపిటీషన్ ఉన్నాయని నేను పట్టించుకోను, బికాస్ దట్ ఇస్ నాట్ ద గేమ్ ఆఫ్ ప్లే. అది చేస్తారా, నేను ఆడే చెక్కర్స్. So why Red then? What excited you about this film so much?
why I really liked this film was, it's a remake of a film, Tamil Taramanati, which is a brilliant thriller. But what Naku, Pednangarki, Kishorki ఏం నచ్చిందంటే, what they made we really liked. What excited us was what they did not show. Because that is a proper thriller. మాకేమనిపించింది, ఎంత స్కోప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఎంత స్కోప్ ఉంది, ఒక లవ్ స్టోరీస్ ఎంత స్కోప్ ఉంది, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ కుడ్ హావ్ బీన్ ఎలివేటెడ్. సో దాన్ని మన తెలుగు ఆడియన్స్ బాగా నచ్చింది. తమిళ్లో ప్రాబ్లీ ప్రాపర్ థ్రిల్లర్ లాగా దే ఎంజాయ్డ్ ఇట్, ఆల్ ఆఫ్ దట్. నో డౌట్ ఇట్స్ అ బ్రిలియంట్ థ్రిల్లర్, బట్ ఓన్లీ థ్రిల్లర్ కాకుండా ఒక థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇఫ్ యూ గివ్ ఇట్ అ కంప్లీట్ ప్యాకేజ్, దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్రెజెంటేషన్. So even if you watch the love stories, both the love stories in Red, you'll understand what I'm saying. The kind of dialogues are in the depth there. And what really excited me as an actor was the fact that double action anagane everyone complete different looks. Sir, okati soft, okati class, okati mass. Typically happens, sir, okati class, okati mass, sir. Okati full loop lo untadu, okati dull ga untadu, sir. Alaga iddaru after a point they have to look the same. అంటే 2 ఫోటోలు పెడితే ఒకేలాగా ఉండాలి, ఎవడెవడో తెలియదు. బట్ యూ షుడ్ ఫీల్ ద డిఫరెన్స్. దాట్ విల్ ఓన్లీ హ్యాపన్ ఇఫ్ ఐ ఫీల్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నేను ఒకేలా ఉంటాను, బట్ ద వే ఐ బిహేవ్ షుడ్, వాచింగ్ మీ షుడ్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హూ ఇట్ ఇస్. సో ఫర్ మీ, ఐ హ్యాడ్ టు గో త్రూ బోత్ ద క్యారెక్టర్స్, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. బికాస్ ఇప్పుడు దాకా ఇష్మార్ట్ అంటే ఒక మోడ్ లో ఉన్నాం, ఓకే ఆడు ఇలా చేస్తాడు. నౌ ఇట్స్ 2 characters I have to play, and I have to look the same. And I have to feel different from them. So Siddharth Anagane, you have to go to his backstory, how he would react, all of that. So a variation undali, kani kavalundali. So I was reasoning as to why Siddharth Anagane adilal kudirutadu, Aditya Anagane adoksaru ఆలోచించిన లెంత్ తిరుగుతాడు అనేది. That is something that I had to do my homework. 90% నేను చేసా, 10% అయితే కనపడదు. సో ఊరికి నేమ్స్ ఎక్కనట్టు కాకుండా if you're calling Aditya or if you're calling Siddharth, the way they react, every reaction has a meaning to it. I remember you guys were shooting in Italy, I believe, last year February, and then literally it was around that time that COVID peaked in Italy, and you were like one of the last few movies to be shot abroad. Yeah. So I mean, was there like a lot of buzz or tension on the set that Italy la jarutundi and you're in the zone? So it was a very funny incident. So అప్పటికే మేము వెళ్ళేటప్పుడే కరోనా అనేది చైనాలో స్టార్ట్ అయింది. పాపం వాళ్ళు వీడియోస్ అన్ని చూస్తా ఉన్నాం. సో మేము వెళ్తున్నప్పుడు నేను కిషోర్ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడ అనమాట. సో ఏదో కరోనా అంటే కదా సార్, అదంటే షూర్ మనం ఇండియా ఎక్కడ ఉంది, చైనా అటు ఉంటుంది, అటు ప్రాబ్లం, మనం ఇటు వస్తున్నాం యూరోప్, సో ప్రాబ్లం లేదు, కామ్ డౌన్. కట్ చేస్తే అక్కడ నుంచి ఇటలీలో నేను పర్సనల్ గా మిలాన్ వెళ్ళాను అనమాట. నేను మా కజిన్ ఏదో వేరే దానికి మిలాన్ వెళ్ళి, సో దీస్ గైస్ వర్ జాయినింగ్ అస్ లేటర్. సో యూనిట్ అక్కడ రెక్కీ చేస్తున్నారు, నేను కజిన్ మిలాన్. సో మిలాన్ లో ఫినిష్ చేసి ఇలా కరెక్ట్ గా ఇటు జాయిన్ అయ్యే టైంలో వి స్టార్ట్ సీయింగ్ వీడియోస్ వేర్ సూపర్ మార్కెట్ లో అన్ని లోపల చూసేసి హోర్డింగ్ స్టార్ట్. మిలాన్ లో ఎన్ని కేసెస్ అంటే కేసెస్ అంటే, నేను మా కజిన్ ఒకసారి ఒకలో చూసుకున్నా, ఓకే మనం అది మిలాన్ లో ఇక్కడ కాదు కదా, కామ్ డౌన్ అనుకుంటే ఇక్కడ చేస్తాం. అండ్ దెన్ అక్కడ షూట్ చేస్తున్న ప్లేస్ లో మళ్ళీ ఎక్కడో కేసెస్ అయ్యి వెళ్ళిపడి, అండ్ దెన్ వి షిఫ్టెడ్ అనమాట. వి షిఫ్టెడ్ టు డోలమైట్స్, పైన మౌంటైన్స్ దగ్గర. సో కిషోర్ మళ్ళీ వచ్చి, సార్ మొత్తం ఇక్కడ కూడా వచ్చిందండి కదా సార్. కిచి మనం ఇప్పుడు ఒక మౌంటైన్ పైన ఉన్నాం, స్లో అది కింద. ఇక్కడ ఎలా వస్తుంది చెప్పు అంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ది సేమ్ స్కీ రిసార్ట్ వేర్ వి షాట్, దేవర్ 5 కేసెస్. అంటే యూకే నుంచి ఎవరో డాక్టర్ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చి అదే స్కీ రిసార్ట్ లో 4 ఫ్రెంచ్ సిటిజన్ కి అంటించారు. సో సేమ్ స్కీ రిసార్ట్ వేర్ 2000 meters అబవ్ సీ లెవెల్ లో, అదే స్కీ రిసార్ట్ లో 5 పాజిటివ్ వచ్చి అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ టు స్మాల్ విలేజ్. సో ఆ విలేజ్ వచ్చిన తర్వాత, సార్ అక్కడ కూడా వచ్చింది కదా, వచ్చాం కదా అక్కడ నుంచి, ఎక్కడ ఉండదు లేక కట్ చేస్తే ద లాస్ట్ ప్లేస్ వేర్ వి షాట్ ఇన్ ఇటలీ, that has become the epicenter of the entire coronavirus in Italy. Oh gosh, okay. Yes. So 2 days later, the entire crew would have got stranded.
అక్కడ Right. లాస్ట్ లో 2 నెలల తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ పెట్టుకుని వచ్చేవాడు గవర్నమెంట్. Oh God. Literally, like it. That was a hilarious conversation between me and Kishore. అక్కడ calm down bro. No, but did that whole experience sort of change you as a person? No, because yes, we have been affected financially. All that is there, work ledu, but emotionally, did it change you as a person and your perspective of life, or you know, even the kind of stories that we tell? Like, have you thought about it? లేదండి, బికాజ్ చాలా మంది జోక్స్ కూడా వేసేవారు. కరెక్ట్ గా నీ లైఫ్ మాత్రం అసలు ఏం మారలేదు కదా, అదే సోషల్ డిస్టెన్సింగ్, అదే హోమ్ క్వారంటైన్, pretty much the same అనుకుంటూ ఉండేవాడిని. సో ఒకటి ఏంటంటే, లైక్ ఫైనాన్షియల్ నో వన్ వాజ్ వర్కింగ్. సో నా క్రూ, నా స్టాఫ్, వాళ్ళ సంగతి ఏంటి, మై ఓన్లీ కన్సర్న్ వాజ్ ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఓకే బాగున్నారు, అంతేగాని ఎప్పుడు ఫోన్ చేసి హెల్ప్. అదర్ దెన్ దాట్ నా పర్సనల్ లైఫ్ లో ఇట్స్ బీన్ pretty much the same initiative. Yeah. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు. So yeah. You're talking about Red, right? So you're working with Kishore Tirumala once again after Neenu Sailaja, and One of those the days. two films could not have been more different, right? Yeah. Ademo chala soft character, you know. I think even for him as a filmmaker, Right. it must have been such a huge challenge, right? To get to do something like this. So did you convince him to take up this project, or was he okay with it right from the beginning? Like, how did that work out? See, basically, when we decided to do this film, కిషోర్ ఏంటంటే చాలా మంది షాక్ అయ్యారు ఇండస్ట్రీ. నాకే చాలా మంది ఫోన్ చేసి అడిగారు, థ్రిల్లర్ కిషోర్ తిరుమల అంటే సాఫ్ట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్ వాట్ చేస్తుంటే we were very clear from the beginning. నాకు I've traveled with Kishore for a long time. This film only happened because I traveled with him for a long time and I know what he's capable of. No, he's not a random director of cinema చేసి అలాగా. Kishore is a full-fledged director. సో ఇప్పుడు ఒక షెఫ్ అంటే he knows to చాలా డిషెస్ వండగలుగుతాడు. ఒకటే అంటే బిర్యానీ ఒకటే చేయగలుగుతాడు, నా రూమ్మేట్ కూడా బాగా చేస్తాడు, నేను ఇది అలాగా. He can handle a lot of things as a director is what I personally felt. And this is a thriller genre which a lot of family and love elements need to be added. So thriller anedi it's sorted, bound script lo anta neat ga undi, and whatever we did it as sold nenu. So how do we make it a bigger project? And a bigger project ante how do we cater to a larger sector of audience? And how do you add the family elements, how do you add the love elements? Dantlo Kishore is pretty good at it because work with him and all of that. And the way he was working on the script, we got immense confidence that he can pull it off. He and Samir Reddy garu kuda ippadaka, he was actually shocked that he's like, my love stories of families alage chesam gaani thriller ante naaku, he's a very talented DOP again. These are talented guys who are capable of doing anything. Ante oka camera pattukoni you just have to work ee route ee angle lo chodala, ee angle lo choste they'll be able to do a great job. And once the teaser and trailer released, I think everyone who asked me, ante Kishore, Samir enti anna vallanదరూ phone చేసి అసలు ఎక్కడ తీశారు. So I think both of them have done a fabulous job. Mirindaka, a little while ago you said that you keep listening to a lot of scripts, right? But then at the same time you want to commit yourself to one film which will really make you to invest all your energy and time into that. So what is it that you're looking at this stage of your career? Have you thought about it, or is there, I won't say is there a checklist, but then I'm sure as a person you want to do certain kind of roles or take up certain kind of subjects at this point of your life. What is this? Like I said, that entire thought process happened before Ishmael Shankar. Okay. That's when I just stopped working, and I've done this before also. I've taken 1 year breaks, like 3-4 1-year breaks, and 15 years of this in 18 films. Where films ante వచ్చి డబ్బులు సంపాదించడం కాదు, which is just for namesake అలా చేయడం కాదు. This is something that I put in my heart and soul into it. And that excitement that I'm going through, I want to share it with people who are close to me, the audience and my fans. So especially once you start growing fans కోసం కూడా ఏంటంటే మేబీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లో the script may not require a dance number,
బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి ఏంటంటే ఫ్యాన్స్ incorporate చేస్తాం. The audience enjoy it by the end of it. As long as it's not spoiling the script, if it's enhancing the theatrical experience, of course, why not? So that happened before Ishmat Shankar, where I was like, I'm only going to do something that is going to excite me. Mali ayitane cheyanu. You know, as an actor, I was getting great because success వచ్చిన తర్వాత కూడా satisfaction రాకపోతే that is a warning bell. So that's what I thought. And yeah, I've just been and luckily ఏంటంటే చాలా అంటే ఫస్ట్ దేవదాస్ అయిన అప్పుడు మాస్ అయి చేశాం కానీ ఇష్మాత్ శంకర్ అంతా ఓవర్ మాస్ ఇప్పుడు దాకా చేయాలి కంట్రీ గోల్స్ ఆడలేదు మాస్ ఆల్ ఆఫ్ దట్ బట్ luckily I've been blessed enough people are accepting me in a Nenu Shailaja, they're accepting me in a different film like Jagadam, they're accepting me in a different ready laga family dramas like Chestnaru Kandregal anti just even before you can think about it next chase you know entertainers like accept Chestnaru and Ishmat Shankar kind of stuff. So we have a lot of options to play with. So next whatever excites me anedi choose appadikappudu అనుకోవడమే కానీ I don't preconceived notion తో అయితే. Right. Okay, let me ask you honestly, do you like being an energetic star or is it a big burden for you? No? See, a lot of people think energy అంటుంటారు. It's not a burden for me. నేను ఎప్పుడు మైండ్ లో ఇది ఫుల్ ఎనర్జీతో పెట్టి చేయాలని ఎప్పుడు అనుకున్నా లైఫ్ లో ఇప్పుడు దాకా. నేను ఓకే ఇది వచ్చింది చెప్పాడు క్యారెక్టర్ ఇది సీన్ ఇది డైలాగ్ ఇది the dance movement ఇది how do I give it that is me enjoying myself on screen is what you're seeing as energy. ఇప్పుడు డాన్స్ మాస్టర్ డాన్స్ మూమెంట్ ఇచ్చాడంటే అద్దరిపోయిన మాస్టర్ because we take a lot of time choreography లా చూస్తాం 2 days choreography అయిపోతుంది. నచ్చింది ఈ మూమెంట్ నచ్చింది అంటే I hold on మాక్సిమం ఈ మూమెంట్ ఇప్పుడు నేను వేసిన తర్వాత మళ్ళీ లైఫ్ వేయను కదా. సో వేసేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తా. దట్ ఈస్ వాట్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ ఎనర్జీ ఆన్ స్క్రీన్. అది కష్టపడేస్తున్నట్టు కదా. దట్ ఈస్ మీ సెలబ్రేటింగ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. So that's not my strength, that's not my weakness, that's just me. Interesting perspective there, yeah. I remember you doing a short film, you know, even almost school lo unnappudu chesaru and then it won a lot of awards and right, and you've come a long way from that you know time. అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమైనా అనుకున్నారా నేను ఒక యాక్టర్ అయ్యాక ఇది సాధించాలి or I have to do a lot of things and were there plans like that as a kid for you? Yeah, actor is not a final goal. Once you become an actor then you start enjoying it. See, acting anedi I enjoy acting. So I have started off with short films, I have done theater, I've acted in different plays, I've done book readings for Oxford University Press in Chennai, I've directed skits, I've choreographed, I've done a lot of things before coming to the industry. So these are things that make me feel alive. So ఒకసారి వచ్చిన తర్వాత it's just different characters ఏం చేయాలి, what is making me feel alive. So అంతేగాని there are no calculations or anything ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి. So even ఇష్మాత్ శంకర్ కూడా ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. there are no calculations. That is just me freaking out. That is me enjoying myself on screen. That is me being a different person and loving it. That is being translated. So that's how I work. So what do you do when you're not like acting in film? Like అంటే చాలా మందికి మీ సోషల్ డిస్టెన్సింగ్ లైఫ్ పెద్ద మిస్టరీ బాక్స్ కదా. సో వాట్ కీప్స్ రామ్ బిజీ? లైక్ యూ రీడ్ అ లాట్ ఆర్ డూ యూ ఓకే ప్రీ కోవిడ్ టైమ్స్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ మైట్ ట్రావెల్ అ బిట్ బట్ అదర్ దెన్ దట్ లైక్ వాట్ కీప్స్ యూ బిజీ? See, me, I've always been brought up as a very independent child. అంటే చెన్నైలో మొత్తం వదిలేసి ఇక్కడ చెన్నై వెళ్ళిపోయినప్పుడు కూడా I had a very middle class upbringing. అంటే బ్యాక్ స్టోరీ తెలియాలి దానికి ఏం అర్థం కావాలంటే బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మై మామ్ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవడున్నా లేకపోయినా నీ పని అనేది జరగాలి. సో వన్స్ యూ బికమ్ అన్ యాక్టర్ దట్ ఈస్ ఇంపాసిబుల్. You need 10 people to do 10 things, you know, because you are focusing on one thing and you're helpless. If it becomes a huge process. Yeah. So that is also one of the reasons why I started traveling. It's just solo. And at the same time, you understand different perspectives. And you are part of another community. You understand, you be a part of them. You know, Val culture enti. So, India lo 2 + 2 is 4 antaru. అక్కడికి వెళ్ళినా తెలుసు 2 + 2 ఒక్కటే కాదు, 3 + 1 is also 4, 5 - 1 can also be 4. You know, that is perspective. Yeah. So that's the difference between education and exposure. So I like understanding all of that. So my free time I like to explore life. Right. That open up my vision. You know, that is how it is.
But when you're in India or in this city, you're pretty much by yourself, right? Like you don't really do Home much. quarantine. Spend a lot of time with my family also. Okay, So family and employer. right. So what's coming up next, Ram? Like, and what can we expect from Red from you? So Red is a super exciting project. ఇప్పటిదాకా నేను డబుల్ రోల్ నేననే కాదు. సో ఇలాంటి డబుల్ రోల్ నేను చూడాల. ఇట్ వాస్ లైక్ డబుల్ రోల్ meant two different people. Here it's not like that. Like same look though you have to feel different. It's more challenging for me actually. Because I've heard a lot of double role films earlier, but it was too cliched for me. ఈడలా ఉంటాడు ఓకే చూసాను కదా చాలా సార్లు అనిపించింది. సో నేను చేయటం అనే కాదు అసలు. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఫ్రెష్ యాజ్ అన్ ఆడియన్ ఆల్సో. ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ ఇద్దరు ఏంటి హౌ డస్ ఇట్ వర్క్ అవుట్ అనేసి. సో దాట్ అండ్ ఆల్సో ఇప్పుడు దాకా థ్రిల్లర్ అనేది ఒక లార్జెస్ట్ స్పాన్ ఉన్న ఫిల్మ్స్ లో రాల. థ్రిల్లర్ అంటే చిన్న చిన్న సినిమాల్లో వచ్చింది కానీ. సో దిస్ ఇస్ అ థ్రిల్లర్ విత్ a lot with a proper packaging also. Family emotion gaani oka two love story, beautiful love stories gaani ai gaani it's got a complete package. Commercial song kuda unde with Heba dance number also, and Manish Sharma gar background score that is amazing. And yeah, it's a complete package. సంక్రాంతికి చాలా మంది అనుకుంటారు థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ ఒకటే కాదు చాలా ఉన్నాయి దీంట్లో అని ఎలా అనిపిస్తుంది. Right. Have you already signed something else? Like, are you working on something? Okay. There are 3-4 scripts that are going on. So అది అయిపోయిన తర్వాత ఏది ఎలా ఏంటి అనేది pick up. Right. But have you decided to do something this year? Like, have you made up your mind or focused on something or you want to complete something this year? Apart from films, of course. Let's see, that's what a lot of people think I'm very relaxed and all of that. No, I listen to a lot of scripts. I love listening to scripts and these are correct ante. Okay. So it's not like I'm just sitting at home and chilling. Right. If generally oka script vinte nenu mood script lu vanta. Okay. I listen to a lot of scripts. There are times when I've heard about 50 to 80 scripts in 1 month also. That like 3-4 scripts in a day and all of that. It's just that I don't connect that much to a lot of things. And yeah, signing ante soon, probably in the next couple of months you will hear something exciting. Right. Really exciting lines unnai, so just waiting for them to get completed. Right. And obviously last year, because everybody was at home, did you get addicted to OTT series, shows? Did something keep you hooked up most of the time? Not really. కొన్ని షోస్ అలా చూసాను కానీ ఓటీటీ ఫిల్మ్స్ అన్నట్టు అన్నీ చూడలేదు. Okay. I was just in my own space doing my own thing. What is your own thing that you made me very curious right now? ఇప్పుడు ఏం చేసా, you don't have to do anything, just be. Live. ఇప్పుడు వాడు ఏం చేస్తారా ఒక ప్రాసెస్ ఏం ఉండక్కర్లేదు, పని లేనప్పుడే వింటున్నావా స్క్రిప్ట్స్ వింటున్నావా లేదా. Just because you're not doing anything doesn't mean you're dead. No? Yeah. Just be. No, are you a movie buff? Like, do you watch a lot of films otherwise? See, that is not because movie watching phase lo unnappudu I watch films. Okay. Like 3-4 films. Right. And sometimes where something's inspiring me, like small stuff I do, it could be related to films, it may not be related to films. If something's inspiring me, I'd like to sit and work on it. Okay. So ఆ zone lo undu 2-3 days అదే zone lo untanu and stuff like that. So then I don't watch anything. I like to be in that zone. Dude, I mean, things really affect you too much, man. If you're talking about carrying that emotion for 2-3 days and Emotion kaadu, I'm talking about an idea where Okay. I see something, I get inspired. Hmm. I keep thinking about it, I keep being in that zone. It's not emotional, it need not be emotional. Well, thank you so much, Ram. It's an absolute pleasure talking to you. All the best for Red. Okay, no? Yeah, and wish you a very happy New Year once again. Wish you the same.